మీరు ప్రోటీన్ తింటున్నా గానీ అది సరిపోతుందో లేదో, మసిల్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుందో లేదో తెలియట్లేదా? ఐ కెన్ హెల్ప్ యూ. క్వెషన్ నంబర్ 1 మీరు అట్‌లీస్ట్ ఈ రేంజ్‌లో ప్రోటీన్ తింటున్నారా? ప్రోటీన్ సోర్స్ ఏదన్నది మ్యాటర్ గాదు. చికెన్, వెజిటేరియన్, సోయ్, నైబర్స్ గోట్ ఎనీథింగ్. నెక్స్ట్ క్వెషన్ మీరు రెగ్యులర్‌గా జిమ్‌లో ప్రోగ్రెస్ అవుతున్నారా? అది వెయిట్ అవ్వచ్చు, రెప్స్ అవ్వచ్చు. అప్పుడప్పుడు ప్లాటో హిట్ చేస్తాం గానీ వీక్లీ ఆర్ మంత్లీ బేసిస్‌లో ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా? ఇఫ్ ద ఆన్సర్ ఈస్ యెస్ కంగ్రాట్స్. మీకెప్పుడైతే జిమ్‌లో స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుందంటే కొన్ని అడాప్టేషన్స్‌తో పాటు కొంత మసిల్ గూడా బిల్డ్ అవుతుందని. విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఒకవేళ ఆన్సర్ ఈస్ నో దీనికి 2 రీజన్స్ ఉండొచ్చు. 1 మీరు ఎనఫ్ ప్రోటీన్ తినకపోవడం. కానీ మీరిక్కడ తింటున్నారు. అయితే ప్రాబ్లమ్ ప్రోటీన్ గాదు. ఇట్స్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాలేదని. అదేంటి అంటే ఎప్పుడైతే మీ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ, మీ రికవరీ బ్యాలెన్స్‌గా లేకుంటే మీ మసిల్ గ్రోత్ అండ్ మీ ప్రోగ్రెస్ స్లోగానే ఉంటుంది. సో మీరు మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ పెట్టకుండా ఎంత ప్రోటీన్ తిన్నా దానివల్ల యూజ్ ఉండదు. సో మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మీ కార్బోహైడ్రేట్స్, మీ ప్రోటీన్, మీ రెస్ట్ వీటన్నిటిని బ్యాలెన్స్డ్‌గా ఉండేలా చూసుకోండి. ఒక గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉండాలో ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఐ హోప్ దిస్ హెల్ప్స్.